హల్లెలూయా అనగా ఏంటి? ఎంతమంది మీలో ఇప్పుడుకొచ్చి హల్లెలూయా అని ఒక్కసారి కూడా చెప్పలేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎందుకొస్తున్నాయి, ఈ కష్టాలు ఎందుకొస్తున్నాయి, ఈ శ్రమ ఎందుకొస్తుందని ఆ భక్తిలో ఉంటున్నాం. అంటే విశ్వాసంగా ఉంటున్నామా అని అనుకుంటున్నాం, కానీ విశ్వాసం ఏంటన్నది మనకి సరైన అవగాహన లేదని నేను అనుకుంటున్నాను. శిరస్సు ఎవరు? క్రీస్తు. మీ భార్యకి శిరస్సు భర్త కదా. కాబట్టి అలాగనే పోలిక చెప్తాడు కొరింథీ పత్రికలో. వచ్చిన దీని అవసరం లేదు, మీరు ఓవరాల్గా చెప్పేస్తుంది. క్రీస్తు కూడా సంఘానికి శిరస్సై ఉన్నాడు కాబట్టి ఆ శిరస్సు పేరేంటి? అది ఆ సంఘం యొక్క శిరస్సు పేరేంటి? క్రీస్తు. కాబట్టి ఆయన పేరేగా చెప్పాలి. ఆయన బైబిలే పట్టుకొని ఉన్నాడు, సెల్లే పట్టుకొని ఉన్నాడు, ఇంటి దగ్గర వాక్యమే వింటున్నాడు. కానీ లోపం ఎందులో కనపడుతుంది? సంఘంలో కనపడుతుంది, శరీరంలో కనపడుతుంది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే, అమ్మ నువ్వు క్రైస్తవురాలు కదా, నీ దేవుడిని ఎందుకు నమ్ముతున్నావు అని అడిగితే నేను వాళ్ళకి సమాధానం చెప్పేటట్టు ఉండాలి. ప్రశ్న జవాబులు అనేది ఏ సంఘంలో జరగవండి. అమ్మో, అందుకని ఇక్కడికి వచ్చి దేవుని మనం విశ్వసించామనుకోండి, ఆయన కూర్చున్న ప్రతి కార్యక్రమాల్లో మనం పాల్గొంటాం.